మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీ నాయకులు మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. గతంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టక ముందే తాను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ గత ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీకి ఇలాంటి నిధులు మంజూరు చేయలేదని, చేసిన పనులకు కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు అందలేదని ఆరోపించారు. మురళీ యాదవ్ గతంలో నర్సాపూర్ చెరువు మినీ ట్యాంక్ బంద్ చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చలేదని, ఇప్పటి వరకు అధికారిక భవనాలు పూర్తి కాలేదని, గత ముఖ్యమంత్రి గారు నర్సాపూర్ వచ్చినప్పుడు మంజూరు చేసిన నిధులు ఇప్పటికీ రాలేదని పలు ఆరోపణలు చేశారు. మురళీ యాదవ్ తాను మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ప్రజాక్షేత్రంలో ఉంటానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసుకుంటానని తెలియజేశారు. మురళీ యాదవ్ అధికారంలో ఉన్నారు. ఒకే అవిశ్వాసం పెడితే మాకేం అభ్యంతరం లేదు. మీ అవిశ్వాసం కంటే ముందే మేము రాజీనామా చేస్తున్నాం. కనీసం నర్సాపూర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇచ్చిన నిధులు ఈరోజు దాఖలా లేవు, కాగితాలకే పరిమితమైంది. ఇంకా మొదటి స్లాబ్ రెండో స్లాబ్లోనే నర్సాపూర్లో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఇవాళ ఆ ప్రభుత్వం పనిచేస్తలేదు, ఆ పార్టీ నాయకులు పనిచేస్తలేరు అని ప్రభుత్వాన్ని గద్దెదించారు. కోట్లాది రూపాయల అప్పులు చేసిరు. సెక్రటరియట్ కూల్చేయడం, కాళేశ్వరం కుంగిపోవడం, కాళేశ్వరం పేరు మీద ఇసుక మాఫియా, ఇట్లాంటివన్నీ చేసిరు. చాలా సందర్భాలలో అడిగినాం, నర్సాపూర్లో చెరువుల మట్టం ఇసుక మీద డబ్బులను నర్సాపూర్ చెరువు కట్టకే ఏ దానికన్నా వాడమని. కనీసం ఆ నిధులు కలెక్టర్ ఆఫీస్లో పెట్టి ఎక్కడికో తరలియడం జరిగింది. కాబట్టి చేతగాంతనానికి నిదర్శనం టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇంకో కొత్త దుకాణం పెట్టారు. మీరేంది అవిశ్వాసం పెట్టేది, మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తామని రాజీనామా చేస్తున్నాం. కానీ ప్రజలు గతంలో ప్రభుత్వం మీద చాలా నమ్మకాలు పెట్టుకొని నీళ్లు, నియామకాలు, నిధులు ఏం చేస్తామని చెప్పినవి మనకు వస్తాయంటే అవి కూడా రాలే. ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు గద్దెదించారో కూడా ఒకసారి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచించాలి. ఇవాళ మసిమూసి మారడిగా చేసి ఎన్నికలలో డబ్బులు వంచి గెలిచిరు కదా, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పని చేయలే, ఇప్పుడేం పని చేస్తారు? గతంలో ఇచ్చిన సీఎం గారు ఇచ్చిన ప్రొసీడింగ్ కావచ్చు, అవన్నీ మొన్ననే క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవాళ హైదరాబాద్కు కూతపెట్టనున్న నర్సాపూర్ ఏ దశలో ఏ కార్యక్రమంలో అభివృద్ధి జరిగిందో కూడా చెప్పాలి. పదవుల కోసమే పాకలాడుతురు కదా, పదవులు మాకేం కొత్త కాదు. మీరు పదవుల కోసం రకరకాల అంచనాలు వేసిరు, రకరకాల ఎత్తుగడలు వేసిరు. ఇవాళ సిద్దిపేటలో కూడా, హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో కూడా అవిశ్వాసం పెట్టే పరిస్థితి